ఒక వ్యక్తి ఒక వస్తువును అమ్మెను, దానికి అతడికి అమ్మకపు వెలలో 1/6 వంతు లాభం వచ్చింది అన్నాడు. అయినా లాభశాతం ఎంత? ఇంతకుముందు మనం ఏంటిది నష్ట శాతం చేసుకున్నాం, ఇప్పుడు లాభశాతం ఎంత? ఏదైనా ఒకటే, అమ్మకపు వెలలో అన్నాడు కాబట్టి అమ్మకపు వెలను ఒకటి తీసుకోవాలి. అమ్మకపు వెలను ఒకటి తీసుకుంటే అప్పుడు సేల్స్ ప్రైస్ వచ్చేసి 1 తీసుకుంటే దీంట్లో లాస్ ఏంటిది, అది లాభం కదా, దీంట్లో ప్రాఫిట్ వచ్చేసి 1/6 అన్నమాట. అమ్మకపు వెలలో అన్నాడు, అమ్మకపు వెలను ఒకటి తీసుకుంటాం, లాభము అంటే లాభం ఇది తీసుకుంటాం. ఏది ఏమైనా కూడా మనం కొన్న వెలం బేస్ చేసుకొని మనం లెక్కలు చేస్తాం. దీన్ని క్రాస్ చేసుకుంటే ఇది 6:1 అన్నమాట. అంటే 6 రూపాయలకు అమ్మితే 1 రూపాయి లాభం వచ్చింది. అంటే ఎంతకు కొనేసి ఉంటాం మనం, సిపి ఎంత అవుతుంది అని అంటే ఇక్కడ మనము 5 వేసుకున్నట్లయితే ఒకసారి చూడండి, 5కు కొని 6కు అమ్మితే 1 రూపాయి లాభం వస్తుందా లేదా? కరెక్టే అనమాట. ఇప్పుడు ఇది కరెక్ట్గానే ఉంటుంది. ఒకవేళ నువ్వు 7 పెట్టావనుకోండి, 7 కొని 6కు అమ్మితే ఏమవుతుంది, మనకు లాస్ అవుతాం. 7 కొని 6కు అమ్మితే లాస్ అవుతాం. కాబట్టి ఇప్పుడు 5కే కొని 1కి లాభం వస్తుంది. సో 5కు 1 రూపాయి లాభం అనమాట. పర్సంటేజ్ అంటే 100కు ఎంత? సో క్రాస్ మల్టిప్లై చేద్దాం. 1/5 అంటే ఎంత అవుతుంది సార్? ఇది 20% ఆన్సర్ అనమాట.